నీ కాకి గుడ్డలను అడ్డం పెట్టుకొని, నీ పదవిని, నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళల పైన మీ జులుం చూపిస్తారా? అంటే మహిళల్ని అరెస్ట్ చేస్తే, పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తే అడిగేవాడు లేరు అనుకున్నావా? ఆ రోజు నువ్వు చేసినటువంటి పాపానికి ఈరోజు నువ్వు జైలుకు ఊచలు లెక్క పెడుతున్నావు. పిఎస్ఆర్ సీతారామాంజనేయులు ఒక ఐపీఎస్ ఆఫీసరు, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాడివి నువ్వు. ఈరోజు నువ్వు జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెడుతున్నావు. ఎంత దయనీయమైన పరిస్థితి చూడు. ఇదా నువ్వు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నావు. 10 మంది కానిస్టేబుల్స్ని, ఎస్ఐని సెలెక్ట్ చేసి బోర్డులో ఉన్నావు. నువ్వు ఈరోజు జైల్లో ఉన్నావు. ఏంది నీ పరిస్థితి? ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఈ ప్రభుత్వం ఒక దమ్మున్న ప్రభుత్వం. ఒక పిఎస్ఆర్ సీతారామాంజనేయులు కానీ, ఒక సంజయ్ కుమార్ కానీ, ఒక సునీల్ కుమార్ కానీ, ఇంకొకరు కానీ ఎవరు తప్పు చేసినా, అతను ఏ హోదాలో ఉన్నా, అతని వెనకాల ఎంత పెద్ద రాజకీయ నాయకులున్నా చట్టం ముందర సమానమే, వదిలిపెట్టేది లేదు. తొక్కి పట్టి నార తీస్తుంది మహిళలు జోలికి వస్తే.